వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం లాల్ సింగ్ తండాలో 2 ఏళ్ల క్రితం జరిగిన దాడి కేసులో తనకు న్యాయం జరగడం లేదని కిషన్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ స్కూల్ తెరవడం లేదని, అంగన్వాడీ గుడ్లు ఇవ్వడం లేదని, ఇచ్చిన వస్తువులను ఎందుకు అమ్ముకుంటున్నారని కుల్కచెర్ల ఎంఆర్ఓ అంగన్వాడీ సిడిపిటిఓకు ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇక లాల్ సింగ్ తండాకు చెందిన అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యులు తమపై ఫిర్యాదు చేస్తావా అంటూ తనను చితకబాదారని కిషన్ అనే యువకుడు తెలిపారు. కోర్టు ఆర్డర్ ఉన్నా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. న్యాయం కోసం పోరాడితే, పిల్లల కోసం అడిగితే తనపై దాడి చేసినా వారిని వదిలివేయడేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు కిషన్. వాళ్ళందరూ వచ్చినాక ఏమైంది, మేము అడిగినాం, మేడం వీళ్ళు అంగన్వాడీకి అది స్కూల్ తెరవకుంటే మేము అడిగినాం, మేడం ఇట్లా తెరుస్తలేరు, వీళ్ళు వస్తలేరు, చక్కగా వస్తలేరు, డ్యూటీ చేస్తలేరు, ఏం చేస్తలేరు, మళ్ళీ ఏమైనా ఫుడ్ వచ్చినా ఏం ఇస్తలేరు, అది గుడ్లు కూడా ఇక్కడ అమ్ముకుంటున్నారా, ఏం చేస్తున్నారా నీళ్ళ తీస్తే మా మీద అందరు కలిసి మా మీద దాడి చేసి వాళ్ళ ఇంటి ఫ్యామిలీ వాళ్ళందరూ, రామ్లాల్ అనే వ్యక్తి, మళ్ళీ వాళ్ళ భార్య, మళ్ళీ వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ వచ్చి మా మీద, వాళ్ళ అన్న వాళ్ళందరూ వచ్చి మా మీద దాడి చేసారు. 8 మంది దాడి చేసారు. 8 మంది దాడి చేస్తే ఇప్పుడు వరకు వాళ్ళ మీద మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. పిఎస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు. తీసుకోకుండా మేము కోర్టుకి వెళ్ళినాం. కోర్టుకి వెళ్తే ఏమైంది, కోర్టుకి వెళ్ళి వాళ్ళకు కేసు చేయండి అని వాళ్ళు అక్కడికి వెళ్ళి పంపించారు. కోర్టుకి వెళ్ళి పంపించినాక ఏమైంది, ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసారు. ఎఫ్ఐఆర్ చేసినాక ఏమైంది, 2 సంవత్సరాలు అయిపోయింది తిరగబట్టి. 2 సంవత్సరాలు అయినాక ఇప్పుడు అడిగితే ఏమంటారు, చేస్తాం అది కేసు అని అంటారు. ఇప్పుడు వరకు రెస్పాన్సిబుల్ లేదు. ఆల్రెడీ మన సిఐ సార్ కూడా కలిసిన, సిఐ సార్ ఏమన్నాడు, ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకి రిమాండ్ చేయాలి అన్నారు. మళ్ళీ